ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న ఇంటర్నల్‌గా మాత్రం ఎవరికి వాళ్ళు బలపడాలి అనే ఆలోచనలైతే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయంగా వేదికగా అంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ బలంగా ఫోర్స్‌గా వాళ్ళు తయారు కావాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన. అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మంచిగా ఉంటూనే ఆ 2 పార్టీలు ఎదగకూడదు అని చెప్పి డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ ఉంటుంది. బట్ ప్రభుత్వాన్ని నడుపుతూనే ఎవరికి వాళ్ళు బలపడాలనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులేమో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, మరికొందరు జనసేనలోకి వెళ్ళారు, మరికొందరు బీజేపీలోకి వెళ్ళారు. బట్ కొందరు కాసింత బలంగా ఉన్న వైసీపీ నాయకులు మరి ఎవరు వెళ్తున్నారో తెలియదు కానీ గోదావరి జిల్లాలో విశాఖపట్నం నుంచి కొందరు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళను బీజేపీలోకి అధికార కూటమిలోకి చేర్చుకోకండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అబ్జెక్ట్ చేస్తూ ఉందట. పురంధరేశ్వరి గారు అందుకని చెప్పి ఆ చేరే నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేరట. ఈ సమయంలో ఢిల్లీలో బీజేపీ అధిష్టానం పురంధరేశ్వరి గారిని ఢిల్లీలో అందుబాటులో ఉండమని చెప్పారు. సో అందుకని చెప్పి పురంధరేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళారట. తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం 2 కారణాల చేత పురంధరేశ్వరి గారు ఢిల్లీలో ఉన్నారు. ఒకటి, బీజేపీ అధ్యక్ష స్థానం మీదకి నాయకత్వం ఎవరినో కొత్త వాళ్ళని తీసుకురాబోతోంది. సో పురంధరేశ్వరి ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారిని సంప్రదించి అండ్ అవసరమైతే తన సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం, ఆమె నాకు కొనసాగింపు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్న తనను కేంద్ర కమిటీలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా వేరే వాళ్ళని నియమించబోతూ ఉన్నారు. అందుకని పురంధరేశ్వరి గారిని ఢిల్లీలో అందుబాటులో ఉండండి అని బీజేపీ అధిష్టానం చెప్పినారు అన్నది ఒక పాయింట్. సెకండ్ ఏంటి అంటే గోదావరి జిల్లాలో విశాఖపట్నం నుండి వైసీపీ నాయకులు కొందరెవరో బీజేపీలోకి వెళ్తూ ఉన్నారట. సో ఆ నాయకులతో పాటు మరికొందరు బలమైన నాయకులు వస్తే వాళ్ళను కూడా బీజేపీలోకి చేర్చుకోండి. ఇక్కడ మన పార్టీ వేరు, టీడీపీ పార్టీ వేరు. మన పార్టీలో చేరికలను టీడీపీ అబ్జెక్ట్ చేయడం ఏంటి? టీడీపీ అబ్జెక్ట్ చేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరైతే బీజేపీని బలోపేతం చేయండి, కూటమిలో ఉంటూనే బీజేపీని బలోపేతం చేయండి. సో చేరికలను అలో చేయండి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని పురంధరేశ్వరి గారికి చెప్పడం కోసం అని చెప్పి ఢిల్లీ పిలిపించారు అన్నది బొమ్మకు మరోవైపు రిపోర్ట్ చేస్తున్నటువంటి కథనాలు. మరి గోదావరి జిల్లాలో విశాఖలో ఎవరో వైసీపీ నాయకులు బీజేపీలో కంటే ఎవరు వెళ్ళబోతున్నారు? సో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఒక మాజీ ఎమ్మెల్యే పేరు విశాఖలో అయితే బాగానే వినిపిస్తుంది, బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు అని. మరి కొందరు కీలక నాయకులు కూడా గోదావరి జిల్లాల నుంచి వైసీపీ నుంచి వెళ్తారు అని చెప్పి అయితే టీడీపీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. మరి పురంధరేశ్వరి గారిని ఢిల్లీలో అందుబాటులో ఉండమని బీజేపీ అధిష్టానం ఎందుకు చెప్పింది అనేది వెరీ సూన్ క్లారిటీ వస్తుందేమో చూడాలి.